అందరికీ శుభోదయం. నేను మీ అన్వర్ సార్ని, డాక్టర్ బీసీన్ పాఠశాల నుండి. సో పిల్లలు, గత వీడియోలో మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 ఏదైతే ఉందో దానికి సంబంధించిన సిలబస్, పేపర్ ప్యాటర్న్, సో అదే మాదిరిగా పేపర్ ప్యాటర్న్లో ప్రతి రోమన్ నుంచి ఏ రోమన్ నుంచి ఏ క్వశ్చన్ అనేది అడుగుతాం అనేది కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అదే మాదిరిగా ఈ వీడియోలో మనం ఆ పేపర్ ప్యాటర్న్లో ఉండేటటువంటి రోమన్ నెంబర్ 1 అండ్ రోమన్ నెంబర్ 2 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. సో మనం రోమన్ నెంబర్ 1 వచ్చేసరికి, సో మన టాపిక్ జనరల్ స్టూడెంట్కి ఏదైతే టాపిక్ ఏంటంది లెసన్ కన్కన్క అధికారి అనేటువంటి టాపిక్ అనేది మనకు ఉంది. లెసన్ ఏమిటి? టాపిక్ మనకి కన్కన్క అధికారి. సో ఈ లెసన్లో ఉండేటటువంటి కన్కన్క అధికారి యొక్క లెసన్ నుండి రోమన్ నెంబర్ 1లో ఉండేటటువంటి కవి పరిచయం అనేది మనకి కవి పరిచయం నుంచి ప్రశ్నలు వస్తాయి. చెప్పాను నేను ముందు వీడియోలో, కవి పరిచయం నుంచి ప్రశ్నలు అనేవి కవి పరిచయం ప్రశ్న పూచే జాయంగే. కవి పరిచయం నుంచి ప్రశ్నలు అనేవి అడుగుతారు. సో ఈ కవి పరిచయం నుంచి మనకి ఎన్ని మార్కులు అండి? 3 మార్క్స్ అనేది మనకి వస్తుంది. 3 మార్క్స్ అనేవి వస్తాయి. ఆ 3 మార్క్స్ మనం జాగ్రత్తగా కవి పరిచయం చదివినట్టుగైతే మనం అటెంప్ట్ చేయగలుగుతున్నాం. సో అదేమిటంటే మనకి ఒకసారి కవి పరిచయం మనం చూసినట్టుగైతే కన్కన్క అధికారి అనేటువంటి మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే టెక్స్ట్ బుక్లో మీరు జాగ్రత్తగా పేజ్ నెంబర్ 19 మీరు చూస్తే అక్కడ కవి పరిచయం డాక్టర్ రామధారీ సింగ్ దినకర్ గురించి ఇవ్వడం జరిగింది. ఎవరండి? డాక్టర్ రామధారీ సింగ్ దినకర్. कवि का नाम डॉक्टर रामधारी सिंह दिनकर जी हैं और डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक हैं. उनका जन्म सन 1908 में बिहार के मुंगेर जिले में हुआ तथा निधन सन 1974 में हुआ. इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है. उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. रेणुका, कुरुक्षेत्र, रश्मिरति, परशुराम की प्रदक्षिणा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं. तो इतने యొక్క రచనలన్నీ ఏంటంటే, సో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇతని యొక్క రచనలు ఏమిటి? డాక్టర్ रामधारी सिंह. कवि का नाम क्या है? डॉक्टर रामधारी सिंह दिनकर जी हैं. कवि का नाम क्या है? डॉक्टर रामधारी सिंह दिनकर. कवि का नाम क्या है ఏంటంటే, సో అలా లైన్లో ఉండండి మీరు ఒకసారి. ఓకే, కవి పరిచయం నుంచి వచ్చే ప్రశ్నలు ఉదాహరణకి ఇలా అడగచ్చు. कनकन का अधिकारी पाठ. कनकन का अधिकारी कविता के कवि का नाम क्या है? कनकन का अधिकारी कविता के कवि का नाम क्या है? कवि का नाम क्या है? कवि का नाम डॉक्टर रामधारी सिंह दिनकर जी हैं. कवि का नाम क्या है? डॉक्टर रामधारी सिंह दिनकर जी हैं. नेक्स्ट, कवि डॉक्टर रामधारी सिंह दिनकर. कवि डॉक्टर रामधारी सिंह दिनकर. कवि डॉक्टर रामधारी सिंह दिनकर जी का जन्म कब हुआ? कवि डॉक्टर रामधारी सिंह दिनकर जी का जन्म कब हुआ? సో ప్రతిదానికి కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 3 ఆప్షన్స్ కూడా మనం జాగ్రత్తగా చూసి మనం ఆన్సర్ అనేది ఫిల్ చేయాలన్నమాట, అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్, कवि डॉक्टर रामधारी सिंह दिनकर. कवि डॉक्टर रामधारी
रामधारी सिंह दिनकर जी का उपाधि क्या है? उपाधि क्या है? సో ఈ విధంగా అడుగుతారండి. సో కవి పరిచయకి సంబంధించిన బిట్స్ మనకి అడిగేటప్పుడు డాక్టర్ रामधारी सिंह दिनकर जी का जन्म कब हुआ? जन्म ए 1908, बी 1912, सी 1977 और डी 1974. సో రైట్ ఆన్సర్ ఏదైతే మనం ఉందో దాన్ని మనం రాసుకోవాలి. సో డాక్టర్ रामधारी सिंह दिनकर जी का कब हुआ? 1908 में हुआ. 1908 में हुआ जन्म. और डॉक्टर रामधारी सिंह दिनकर जी का जन्म कब हुआ? और कनकन कविता के कवि का नाम क्या है? डॉक्टर रामधारी सिंह दिनकर जी. సో ఇలాగే మళ్ళీ 3-4 ఆప్షన్స్ అనేది ఇస్తాడు. ఏ तुलसीदास, बी डॉक्टर रामधारी सिंह दिनकर जी, सी कबीरदास, సో డి మీరాబాయ్. ఇలాగ 4 ఆప్షన్స్ ఇస్తే మనం రైట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది రాయాలి. అలాగే कवि डॉक्टर रामधारी सिंह जी का उपाधि क्या है? ए राष्ट्र कवि, बी सुकुमार कवि, डी प्रतिभा कवि, सी उन्मुख कवि. సో రైట్ ఆప్షన్ అనేది రాష్ట్ర కవి అనేది ఆయనక ఉండేటటువంటి ఉపాధి. और उसी प्रकार डॉक्टर रामधारी सिंह दिनकर जी का प्रसिद्ध रचना क्या है? उर्वशी. डॉक्टर रामधारी सिंह दिनकर जी का प्रसिद्ध रचना क्या है? उर्वशी. प्रसिद्ध रचना उर्वशी. डॉक्टर रामधारी सिंह दिनकर जी की प्रसिद्ध रचना क्या है? उर्वशी. नेक्स्ट डॉक्टर रामधारी सिंह दिनकर जी का कनकन का अधिकारी नामक यह पाठ, कनकन का अधिकारी नामक यह पाठ किस काव्य संकलन से लिया गया है? कुरुक्षेत्र से लिया गया है. अपने कुरुक्षेत्र से लिया गया है. और डॉक्टर रामधारी सिंह दिनकर जी का यह कनकन का अधिकारी पाठ किस काव्य संकलन से लिया गया है? मतलब कुरुक्षेत्र से लिया गया है. और डॉक्टर रामधारी सिंह दिनकर जी को किस काव्य रचना के लिए ज्ञानपीठ पुरस्कार मिला? उर्वशी कृति के लिए ज्ञानपीठ पुरस्कार मिला. సో ఇవి కవి పరిచయకి సంబంధించిన ప్రశ్నలు అనేది ఇలా అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఇక మనం చూస్తే నెక్స్ట్ భావార్థ ఏదైతే ఉందో దాని మీద వచ్చేటటువంటి ప్రశ్నలను మనం ఒకసారి చూద్దాం. సో ఇంతే కాకుండా కవి పరిచయం మీద ఇవి కొన్ని ఉదాహరణలు, ఇంకా చాలా ప్రశ్నలు అనేవి వస్తాయి. అలాగే భావార్థం మీద మనం సెకండ్ రోమ్ అనేటువంటి భావార్థం మీద మనం కొన్ని ప్రశ్నలు అనేది అడుగుతాం. ఇప్పుడు సారాంశ లేదా భావార్థం మీద మనకి ఇప్పుడు ఫస్ట్ కవి పరిచయం అయిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ రోమన్ ఏంటి? ఉద్దేశ మరియు విధేయ్. సో కవి పరిచయం రోమన్ నెంబర్ 1 కవి పరిచయం కంప్లీటెడ్. కవి పరిచయం మీద 3 మార్క్స్ అనేది వస్తుందని చెప్పాం మనం. సో కంప్లీట్ చేసాం. అది రోమన్ నెంబర్ 2 ఉద్దేశ మరియు విధేయ్ ఏదైతే ఉందో వాటి మీద 2 ప్రశ్నలు అనేవి వస్తాయి. ఉద్దేశం మీద ఏంటి ఆ ప్రశ్నలు వస్తాయి అంటే, ఉద్దేశం ఒకసారి మనం చూసినట్టుగైతే ఒకసారి జాగ్రత్తగా మనం పాఠంలో గమనించి మనం ఉద్దేశం అనేది ఒకసారి చూసినట్టుగైతే చూడండి. పేజ్ నెంబర్ 19లో ఉద్దేశం కూడా ఉంది ఆ పక్కనే. इस पाठ का मुख्य उद्देश्य सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना की विकास करना और उन्हें श्रम की महत्व बढ़ाकर उसके पद पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है.
ఇంకోసారి చూడండి జాగ్రత్తగా. सामाजिक काव्य सृजन की प्रेरणा, सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టుగైతే అక్కడ పాఠం తాలూకు ఉద్దేశం మనం చూస్తే ఏం కనిపిస్తుంది మనకి? पाठन का उद्देश्य मन चूसी श्रम का महत्व यह पाठ का मूल उद्देश्य क्या है? प्रश्न ఎలా వస్తాయంటే कनकन का अधिकारी नामक यह पाठ का मूल उद्देश्य क्या है? उदाहरण చూడండి. कनकन का अधिकारी, कनकन का अधिकारी, कनकन का अधिकारी नामक, कनकन अधिकारी नामक पाठ का मूल उद्देश्य क्या है? व्हाट इज द एम ऑफ लेसन? मूल उद्देश्य क्या है? मूल उद्देश्य क्या है? ఇదండి మూల ఉద్దేశ్య क्या है అనేసరికి ఈ పాఠంలో మూల ఉద్దేశం ఏమిటి? ఏ श्रम के महत्व बताना, बी पढ़ाई के महत्व बताना, सी धन के महत्व बताना, डी आलसी का महत्व बताना. ఎలా ఇస్తారు ఆప్షన్స్ మనం? ఏ श्रम का महत्व बताना, श्रम का महत्व बताना, बी पढ़ाई का महत्व बताना, सी धन का महत्व बताना, डी आलसी का महत्व बताना, आलसी का महत्व बताना. तो ये पाठ का मुख्य उद्देश्य क्या है? तो ए श्रम के महत्व बताना, ए श्रम का महत्व बताना. तो यह पाठ से किस भावना, बच्चों में किस भावना की जगाने की प्रेरणा देता है? यह पाठ से किस भावना का विकास होता है? किस भावना का विकास होता है? यह पाठ में किस भावना का विकास होता है? एक ये उदारता का भावना, समाज व समाज कल्याण या उदारता का भावना, बी दुष्टता का भावना, सी नीचता का भावना, डी द्वेष का भावना. तो ఈ విధంగా 4 ఆప్షన్ ఇస్తే यह पाठ से हमें समाज के प्रति उदारता के भावना विकास होता है, समाज के प्रति उदारता व कल्याण की भावना विकास होता है అనేది మనం రాయాలి. సో ఇది పాఠశాల యొక్క ఉద్దేశం నుంచి మనకు వచ్చే 2 క్వశ్చన్స్. అలాగే విధా విశేషం మనం చూసినట్టుగా విధా విశేషం నుంచి కూడా ఒక బిట్ అనేది మనకు వస్తుంది. ఆ విధా విశేషం ఏమిటంటే మనం జాగ్రత్తగా చూస్తే कनकन का अधिकारी नामक यह कविता पाठ का विधा क्या है? कनकन का अधिकारी, कनकन का अधिकारी, कनकन का अधिकारी नाम, कनकन का अधिकारी नामक यह पाठ का विधा क्या है? विधा या प्रकार, विधा या प्रकार क्या है? विधा या प्रकार क्या है? यह पाठ का विधा या प्रकार क्या है? तो यह पाठ का विधा या प्रकार क्या है? यह एक कविता पाठ है. ये कविता पाठ, बी कहानी, सी एकांकी, डी नाटक. कौन सा पाठ है? तो कविता पाठ है, कहानी, एकांकी, नाटक, ये कविता पाठ है. किस प्रकार का पाठ है?
कविता पाठ है। इसमें तो कवि परिचय से तीन मार्क्स, और उद्देश्य से 1 मार्क एंड विधा से 1 मार्क, टोटल 5 मार्क्स completed. Total 5 marks completed in this session. Okay. Next भावार्थ से कितने अंक मिलते हैं? भावार्थ से हमें 5 अंक मिलते हैं। भावार्थ से कितने अंक मिलते हैं हमें? कवि परिचय 3 मार्क्स, उद्देश्य विधा 2 मार्क्स, एंड थर्ड वन भावार्थ से 5 अंक। भावार्थ या सारांश, रोमन नंबर 3, भावार्थ या सारांश। भावार्थ या सारांश कविता में नर समाज का भाग्य क्या है? नर समाज का भाग्य क्या है? ఒకసారి మనం కవిత చదువుదాం। కవిత చదివితే మనకి దాంట్లో భావం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు తెలుస్తుంది। ఓకే, ఒకసారి మనం కవిత చూద్దాం। एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। नर समाज का भाग्य एक है, वह श्रम वह बुद्ध बल है। पृथ्वी विनीत नभतल है, जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। विजीत प्रकृति से पहले उसको सुख पाने दो। जो कुछ न्यस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है। धर्मराज उसके कन कन का अधिकारी जन जन है। వీడియో చూసినట్టుకైతే అందులో జాగ్రత్తగా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, పాడిస్ కూడా మనం వినిపించాం ఒకసారి జాగ్రత్తగా। एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। नर समाज का भाग्य एक है, वह श्रम वह बुद्ध बल है। नर समाज का भाग्य एक है, वह श्रम वह बुद्ध बल है। जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है। जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। विजीत प्रकृति से पहले उसको सुख पाने दो। विजीत प्रकृति से पहले उसको सुख पाने दो। जो कुछ न्यस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है। धर्मराज उसके कन कन का अधिकारी जन जन है। धर्मराज उसके कन कन का अधिकारी जन जन है। ఇది కవిత। సో ఈ కవిత నుంచి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ భావార్థం నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి। मनुष्य धन को किस प्रकार कमाता है। यह पाठ में मनुष्य धन को किस प्रकार कमाता है? ये श्रम से, बी पाप के बल से, सी सत्य के बल से, डी अधो बल से। तो यहां पर क्या होता है? पाप के बल से। आंसर क्या है? पाप के बल से। एंड सेकंड वन, इस कविता में नर समाज का भाग्य क्या है? 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 ए बुद्ध बल, सी बी धन बल, सी ए बुद्ध बल, बी धन बल, सी गज बल, डी अश्व बल।
क्या है? ये भुजबल। ऑप्शन ए नर समाज का भुजबल है। नर समाज का भाग्य क्या है? भुजबल। नर समाज का भाग्य क्या है? भुजबल होता है नर समाज का भाग्य। नर समाज का भाग्य क्या है? भुजबल है। और एक मनुष्य संचित करता है अर्धपाप के बल से, किसने भोगता है? दूसरा व्यक्ति उसे भोगता है। और उसी प्रकार इस कविता में किसे हम पीछे नहीं रखना चाहिए, मतलब किसे हम सुविधाओं से वंचित नहीं करना चाहिए? श्रमिक को। किसको? श्रमिक को। सुविधाओं से हम किसे वंचित नहीं करना चाहिए? श्रमिक को। और नेक्स्ट, इस कविता में प्रकृति से पहले हम किसको सुख पाने का अधिकार देना चाहिए? इस कविता में प्रकृति से पहले किसको हम सुख पाने का अधिकार देना चाहिए? श्रमिक को। किसको? श्रमिक को। और उसी प्रकार यहां पर कनकन का, इस पाठ में कनकन का अधिकारी कौन है? श्रमिक। कनकन का अधिकारी कौन है? श्रमिक। कनकन का अधिकारी श्रमिक। कनकन का अधिकारी कौन है? श्रमिक। यह पाठ में किसने किसे, इस कविता में किसने किसे संदेश दे रहे हैं? भीष्म ने धर्मराज से संदेश दे रहे हैं। भीष्म ने धर्मराज से संदेश दे रहा है। यह है इस कविता में भावार्थ के हिसाब में, सारांश के हिसाब में यहाँ पर कुछ प्रश्न आपको पूछे जाएंगे, वो भी एमसीक्यू में पूछे जाएंगे। आप सब लोग उसके उत्तर लिखेंगे। तो పిల్లలు ఈ విధంగా కవిపరిచయ నుంచి, ఉద్దేశం నుంచి, అలాగే భావార్థం నుంచి మనకి ప్రశ్నలు అనేవి ఎంసీక్యూ టైప్లో వస్తాయి. వాటిని మీరు సరిగ్గా ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం రిమైనింగ్ రోమన్ నెంబర్ 4 ఏదైతే ఉందో ఏమిటి భాషాకి బాత్, అదే మరి రోమన్ నెంబర్ 5 ఏదైతే ఉందో ఏమిటి వ్యాకరణాంశ, వాటి గురించి మనం చర్చించుకుందాం. సో అంతవరకు సెలవు. ధన్యవాదములు.